హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. ప్రజెంట్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాకా మూవీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు అండ్ అది అందరికీ తెలిసిందే. సో ఈ రాకా మూవీని మన కాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ యాట్లీ డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఆల్మోస్ట్ చివరి దశల్లో ఉంది. సో ఈ మూవీ ఇంకా రిలీజ్ అవ్వక ముందుకే అల్లు అర్జున్ చేతిలో ఫుల్ ఆన్ ప్రాజెక్ట్స్ అయితే ఉండడం జరిగింది. సో అంతేకాదు అటు మళ్ళీ ఒక మంచి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఇంకో మూవీ అయితే రాబోతుంది. అల్లు అర్జున్ 23rd మూవీ అయితే. ఈ మూవీ కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తోని వస్తున్న మూవీ అనే చెప్పుకోవచ్చు. సో లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మూవీ రాబోతుంది. వన్స్ రాకా మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అల్లు అర్జున్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటాడు. సో ఈ మూవీకి సంబంధించి టైటిల్ గాని ఇంకా ఏది అనౌన్స్ చేయలేదు. సో ప్రస్తుతం అయితే ఈ మూవీ గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే ఈ మూవీలో లోకేష్ కనగరాజ్ హీరోయిన్ క్యారెక్టర్‌లో హీరోయిన్ లీడ్‌గా పూజా హెగ్డేని పెట్టాలని ఆలోచిస్తున్నారు. సో మాక్సిమం పూజా హెగ్డే లిస్ట్‌లో ఉంది. నెక్స్ట్ అల్లు అర్జున్‌తో యాక్ట్ చేయడానికి. అండ్ మనం ఇంతకు ముందుకు చూసుకున్నట్టయితే అల్లు అర్జున్‌తోని ఒక కపుల్ ఆఫ్ మూవీస్ అయితే తీయడం జరిగింది. అండ్ ఆ కాంబినేషన్ కూడా హిట్ అయింది. మనం గతంలో చూసుకున్నట్టయితే 'దువ్వాడ జగన్నాథం', 'డీజే', అల్లు అర్జున్ అండ్ పూజా హెగ్డే కాంబినేషన్‌లో వచ్చింది. మంచి మూవీ హిట్ అయింది. నెక్స్ట్ 'అల వైకుంఠపురంలో' ఆ మూవీ కూడా మంచిగా హిట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ వస్తుంది కాబట్టి జనాలు కూడా ఈ ఇద్దరు కాంబినేషన్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు కాబట్టి ఎందుకో లోకేష్ కనగరాజ్ మళ్ళీ పూజా హెగ్డేని ఈ మూవీలో పెడదాము అని చెప్పేసి ఎక్కువగా థింక్ చేస్తున్నారు. అండ్ హైలీ ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ పూజా హెగ్డే. అండ్ అటు పూజా హెగ్డే కూడా ఫుల్ మూవీస్‌తో బిజీగా ఉంది. గతంలో రజనీకాంత్‌తో 'కూలీ' మూవీలో వచ్చిన 'మౌనిక' సాంగ్‌తోని ఫేమస్ అయిపోయింది. అండ్ తర్వాత అటు తమిళంలో, అటు తెలుగులో కూడా కొన్ని మూవీస్ అయితే చేస్తుంది ప్రస్తుతం. ఆల్రెడీ మనం విజయ్ తలపతితో 'జననాయకన్‌లో' యాక్ట్ చేశారు కూడా. సో అటు పూజా హెగ్డే కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. సో వన్స్ ఆ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయాక తను కూడా నెక్స్ట్ మన లోకేష్ కనగరాజ్‌తోని డైరెక్ట్ చేస్తున్న మూవీలో జాయిన్ అవ్వబోతుంది అని చెప్పేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే చాలా వరకు కూడా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ పూజా హెగ్డే మూవీస్ రిలీజ్ అవ్వడం కూడా లైనప్‌లో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 'జననాయకన్' కూడా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ 41 ఫిలింలో కూడా హీరోయిన్‌గా యాక్ట్ చేయబోతుంది పూజా హెగ్డే. అండ్ మొన్నటి వరకు కూడా మనం 'కాంచనా' సిరీస్ గురించి మాట్లాడాం కదా, 'కాంచనా' సీక్వెల్ గురించి. అండ్ అందులో కూడా పూజా హెగ్డే హీరోయిన్‌గా లీడ్ రోల్‌లో యాక్ట్ చేయబోతున్నారు. అండ్ సో మాక్సిమం పూజా హెగ్డే అయితే మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిందనే చెప్పుకోవచ్చు. సో మొన్నటి వరకు కూడా మంచి హిట్స్ లేవు, మంచి మూవీస్ రాలేదు. బట్ ప్రస్తుతం అయితే అటు తమిళంలో, అటు తెలుగులో అన్నిట్లో కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ అదే విధంగా మళ్ళీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోతో లోకేష్ కనగరాజ్ మళ్ళీ జతకట్టాడు. మరి ఈసారి వీళ్ళ జోడీ ఎలా ఉండబోతుంది? హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా? 'అల వైకుంఠపురంలో' మంచి హిట్, మంచి కాంబినేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 'డీజే' మూవీలో మంచి కాంబినేషన్ ఇచ్చారు. సో ప్రస్తుతం కూడా అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో పూజా హెగ్డేని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అల్లు అర్జున్ 23rd మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా యాక్ట్ చేయబోతున్నారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.